This is Subbarao Mobdevi Aptitude Faculty. Today topic is Partnership Continuation in R.S. Agarwal. Question number 14. 5,000 రూపాయలు 4,500 4,000 కాదు, ఇది 4,500 వరుస పెట్టుబడులతో ఏ కామా బిలు వ్యాపారం ప్రారంభించిన 4 నెలల తర్వాత పెట్టుబడిలో సగం ఏ ఉపసంహరించుకున్నాడు. పిమ్మట 2 నెలల తర్వాత బి పెట్టుబడిలో 1/3 వంతు తీసేసుకోగా 7,000 రూపాయలతో సి వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివరికి వచ్చిన లాభం 5,080 రూపాయలు. ఒక్కొక్కరి వాటా ఎంత? చూడండి, ఫస్ట్ ఏ బిలు స్టార్ట్ చేశారు. 4 నెలల తర్వాత ఏం జరిగిందంటే ఏ తన పెట్టుబడిలో నుంచి సగం తీసేసుకున్నాడు. ఉపసంహరించుకోవటం అంటే సగం తీసుకున్నాడు, వెనక్కి తీసుకున్నాడు. పిమ్మట 2 నెలలు అంటే తర్వాత 2 నెలల తర్వాత ఆల్రెడీ 4 నెలల తర్వాత ఏ సగం తీసుకున్నాడు. మళ్ళీ 2 నెలల తర్వాత బి తన పెట్టుబడిలోంచి 1/3 వంతు తీసుకోగా అదే టైంలో సి అనేవాడు 7,000 రూపాయలతో వీళ్ళతో జాయిన్ అయ్యాడు. సంవత్సరం చివరికి వచ్చిన 5,080 రూపాయలలో ఒక్కొక్కరి వాటా ఎంత? ఇప్పుడు వాటాల నిష్పత్తి ఎలా కనుక్కుంటాం చూడండి. ఏ బి సి. ఏ యొక్క పెట్టుబడి ఎంత చూడండి. 2 సున్నాలు తీసేసి రాసుకోవచ్చు కదా, కామన్గా ఉన్నాయి. 2 zeros, ఇక్కడ 2 zeros, 3 zeros లేవు ఎందుకంటే ఇక్కడ 5 ఉంది. సో ఏ యొక్క పెట్టుబడి ఫస్ట్ 50 అనుకుంటే 4 నెలల తర్వాత అంటే 4 నెలలు అతను 5,000 రూపాయలు అలాగే ఉంచుతాడు. ఈ 50 పార్ట్స్ అనేది ప్లస్ మొత్తం ఎంత? 1 సంవత్సరం జరిగింది కదా, మిగిలిన 8 నెలలు 4 నెలల తర్వాత సగం తీసుకున్నాడంటే 50లో సగం తీసేస్తే ఇంకెంత ఉంటుంది? 25. ఈ 25ని 8 నెలలు ఉంచుతాడు. ఓకే, అది ఏ యొక్క పెట్టుబడి. బి ఏం చేశాడు? మరో 2 నెలల తర్వాత, పిమ్మట 2 నెలల తర్వాత అంటే 6 నెలలు. బి యొక్క పెట్టుబడి ఎంత? 45. 6 నెలలు ఉంచుతాడు. మిగిలిన 6 నెలలు ఏం చేశాడంటే 1/3 వంతు. 45లో 1/3 వంతు అంటే ఎంత? 45లో 1/3 అంటే 15 కదా. 15 వెనక్కి తీసుకున్నాడు అంటే 45లో 15 తీసేస్తే ఎంత? 30. ఈ 30 అనేది ఇంకా 6 మంత్స్ ఉంచుతాడు. ఓకే, సి అదే టైంలో 6 నెలల తర్వాత సి 7,000 రూపాయలు అంటే 70తో 6 నెలల తర్వాత వచ్చాడంటే మొత్తం 12 నెలలు. 6 నెలలు తీసేస్తే ఎంత? 6 నెలలు ఉంటాడు. ఇది ఈ రేషియో కనుక రాసుకోగలిగితే మనకి ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు. చూడండి, ఏ 5,000 రూపాయలు, బి 4,500 రూపాయలు. 2 zeros తీసేసి రాసాము. 50,000 5,000తో 4 నెలలు ఉన్నాడు. ఓకే, 4 నెలల తర్వాత సగం తీసేసుకున్నాడు. 50లో సగం అంటే 25 8 మంత్స్ ఉంచుతాడు. బి 4,500 కదా, ఏది మరో 2 నెలల తర్వాత ఇతను ఈ సగం తీసేసుకున్న 2 నెలల తర్వాత అంటే 6 నెలల తర్వాత 1/3 వంతు తీసేసుకున్నాడు. అంటే 6 నెలలు ఏమో 4,500 ఉంచుతాడు. 1,500 తీసేసుకుంటే 3,000 ఉంటుంది కదా, 3,000 6 నెలలు ఉంచుతాడు. ఇదే టైంలో సి జాయిన్ అయ్యాడు. ఓకే, 6 నెలల తర్వాత ఎంత? 7,000తో 2 zeros తీసేస్తే 70 ఇంటూ 6 మంత్స్ తర్వాత అంటే 6 మంత్స్ ఉంటాడు. చూడండి, 50 × 4 200, 25 × 8 200, 200 + 200 400, 45 × 6 270, 3 × 8 3 × 6
18, 270, 180 ఎంత 450. సి ఎంత 7 into 6 42, 420. ఇక్కడ జీరోస్ కామన్గా ఉన్నాయి కనుక జీరోస్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? 40:45:42. ఇది రేషియో. ఓకే, మొత్తం సంవత్సరం చివరి లాభం ఎంత? 5080. మొత్తం ఎన్ని భాగాలు ఇవి? 40 + 45 85, 85 + 42 127. 127 పార్ట్స్ 5080 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? చూడండి, 125 × 4 అంటే ఎంత? 500 కదా, అంటే ఇంకా 2 ఉంటుంది. 2 × 4 8. 127 508లో 4 టైమ్స్ 1 పార్ట్ ఈక్వల్ టు 40. 1 పార్ట్ ఈక్వల్ టు 40 అయితే ఏ ఎంత? 42. 42 × 40 బి 45 పార్ట్స్ ఇంటూ 40 సి 40 × 40 ఇది 42 × 40. ఓకే, ఇది వాళ్ళ వాటాలు. 4 × 4 ఎంత? 16, 1600. 4 × 45 180, 1800. 42 × 40 1680. ఇవి వాళ్ళ వాటాలు. 1600, 1800, 1680. ఓకేనా? ఈ టైప్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ ఇస్తాడని చెప్పాం కదా. సో కొంచెం టైం తీసుకున్నా కానీ ఇవి రేషియో కనుక్కోగలిగితే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి రేషియోని బట్టి ఆన్సర్ ఆప్షన్ బట్టి కూడా చేయొచ్చు. చూడండి, 40తో ఫస్ట్లో ఏ వాల్యూ కావాలంటే 40తో క్యాన్సిల్ అయ్యేది ఏముంది? 1 జీరోస్ కామన్గా ఉన్నాయిగా. ఓకే, 40తో క్యాన్సిల్ అయ్యేది ఇది ఒకటి. 45తో ఇది, ఇవేం పోవు 45తో. ఓకే, అలా చూసుకున్నా కానీ ఈజీగా వచ్చేస్తుంది. ఒకటి చూసుకుంటే చాలు. ఏలో 1600 40తో క్యాన్సిల్ అయ్యేది అదే ఒకటే కదా. ఒక జీరో తీసేసి చేస్తే 1600 కదా. ఆ విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబిసి వ్యాపారంలో 50,000 రూపాయల మూలధనం సమకూర్చుకున్నారు. బి కంటే 4,000 రూపాయలు ఎక్కువ ఏ, సి కంటే 5,000 రూపాయలు బి ఎక్కువ పెట్టాడు. మొత్తం లాభం 35,000 రూపాయల్లో ఏ వాటా ఎంత? చూడండి, మొత్తం ముగ్గురు ఏబిసిలు పెట్టిన పెట్టుబడి ఎంత? 50,000 కదా. ఏబిసి. బి కంటే ఏ 4,000 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. సి కంటే బి 5,000 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. సిని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, బి ఎంత అవుతుంది? సి కంటే బి 5,000 రూపాయలు ఎక్కువ, ఎక్స్ ప్లస్ 5,000. ఏ ఎంత అవుతుంది? బి కంటే ఏ 4,000 రూపాయలు ఎక్కువ, బి ఎంత? ఎక్స్ ప్లస్ 5. ఏ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 5,000 ప్లస్ 4,000, ఎక్స్ ప్లస్ 9,000 అవుతుంది. ఓకేనా? ఈ టోటల్ ఎంత? ఎక్స్ 3x ప్లస్ 9 ప్లస్ 5 14,000. ఈ మొత్తం ఎంత? వీళ్ళు పెట్టిన పెట్టుబడి 50,000 కదా, దీనికి సమానం. ఓకే, 14,000 నెట్ తీసుకెళ్తే
3x ఈక్వల్ టు మైనస్ అవుతుంది కదా, 50 మైనస్ 14 అంటే 36,000. 3తో క్యాన్సిల్ చేసాం అనుకోండి 12 టైమ్స్, x ఈక్వల్ టు 12,000. ఇప్పుడు సి ఎంత అవుతుంది? 12,000. బి 12 ప్లస్ 5 17,000. ఏ ఎంత అవుతుంది? 12 ప్లస్ 9 21,000. ఓకే, ఈ రేషియో ఎంత అవుతుంది? 3 zeros తీసేస్తే A:B:C 21:17:12. ఇది వాళ్ళ లాభాలు, వాటాల నిష్పత్తి. మొత్తం ఎంత? 35,000లో ఏ వాటా ఎంత? మొత్తం ఎన్ని భాగాలు ఇవి? 21 ప్లస్ 17 38. 38 ప్లస్ 2 40. 40 ప్లస్ 10 50. 50 పార్ట్స్ 35,000 అయితే 21 పార్ట్స్ ఎంత? 21 పార్ట్స్ ఎంత? 0 0 క్యాన్సిల్. 5 7 టైమ్స్ 700. 21 ఇంటూ 700 14 147,00 14,700. ఓకేనా? ఈ విధంగా ఎక్స్లో అనుకుని చేసుకుంటాం. లేకుంటే చూడండి, రివర్స్లో వచ్చినాయి కదా, సి కంటే బి ఎక్కువ, బి కంటే ఏ ఎక్కువ. అంటే 5,000 అనేది 2 సార్లు వస్తుంది. 4,000 ప్లస్ 10,000 14,000 దీనిలో తీసివేస్తే 36,000 కదా. 36ని ఏబిసిలకు పంచుతాం. 12,000 12,000 12,000. ఓకే, సి ఎంత? 12,000. సి కంటే బి ఎంత ఎక్కువ? 5,000. ఇది ఎంత అవుతుంది? 17,000. బి కంటే ఇది ఎంత ఎక్కువ? 4,000. 17 ప్లస్ 4 ఎంత? లేకుంటే 5 ప్లస్ 4 9,000 21,000. ఓకేనా? ఈ విధంగా తీసుకున్నా కానీ డైరెక్ట్గా రేషియో వచ్చేస్తుంది. 21:17:12. అర్థమైంది? అంటే బి కంటే సి 5,000 సి కంటే బి 5,000 ఎక్కువ, బి కంటే ఏ 4,000 ఎక్కువ. అంటే ఈ 5,000 అనేది 2 సార్లు వస్తుంది. అంటే 10 ప్లస్ 4 14 దీనిలో తీసేసి ఈక్వల్గా షేర్ చేస్తాం. సి కంటే ఎంత ఎక్కువ? 5,000 ఎక్కువ. బి కంటే 5 ప్లస్ 4 9,000 ఎక్కువ. బి కంటే 4,000 ఎక్కువ. అంటే సి కంటే 9,000 ఎక్కువ కదా. సో యాడ్ చేసి రేషియో కనుక్కుంటాం. 21:17:12 ఈ రేషియోలో కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 16. ఏ కామ బి కామ సిలు వ్యాపార భాగస్వాములు. ఏ మూలధనానికి రెట్టింపు బి దానికి 3 రెట్లకు సమానం. సి మూలధనానికి 4 రెట్లు, బి మూలధనం. సంవత్సరం చివరి వచ్చిన లాభం 16,500 రూపాయల్లో బి వాటా ఎంత? మన రేషియో ఎలా కనుక్కోవాలో రేషియో అండ్ ప్రపోర్షన్లో చెప్పుకున్నాం. చూడండి, ఏ మూలధనానికి రెట్టింపు 2a, ఏకి రెట్టింపు, బి దానికి 3 రెట్లు 3bకి ఈక్వల్ అంట, సమానం. అయితే A:B ఎంత అవుతుంది? ఏ 3 అవుతుంది, బి 2 అవుతుంది కదా, 3:2. నెక్స్ట్ సి మూలధనానికి 4 రెట్లు బి, సి మూలధనానికి 4 రెట్లు బి. B:C ఏమవుతుంది? సి ఇక్కడ ఏం లేదంటే 1, సారీ, బి 4 అవుతుంది,
సి ఇక్కడ ఏం లేదంటే 1 అవుతుంది. 4:1. ఓకే, కంబైన్ రేషియో ఎలా కనుక్కుంటాం? ఇక్కడ బి 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇది కూడా 4 కావాలంటే ఏం చేయాలి? ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. A:B:C. ఇవి రేషియోస్ ఎలా కనుక్కోవాలో రేషియో అండ్ ప్రపోర్షన్లో చెప్పాము. కావాలంటే క్లారిఫై చేసుకోండి. చూడండి, 3:2 6, 2:2 4. ఇక్కడ B 4 వచ్చింది కదా, C అంతా 1. 6:4:1 రేషియోలో పంచుతాం వాళ్ళకి. B వాటా ఎంత? మొత్తం ఎన్ని భాగాలు ఇవి? 11 పార్ట్స్. 11 పార్ట్స్ 16,500 అయితే B ఎంత? 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 4/11 into 16,500. 11 1 time 5 times. 4 into 15 ఎంత? 60. 6,000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 into A మూలధనం ఈక్వల్ టు 6 into B మూలధనం ఈక్వల్ టు 10 into C మూలధనం అయితే మొత్తం 4,650 రూపాయల లాభంలో C వాటా ఎంత? C వాటా ఎంత? చూడండి, దీన్ని 4A ఈక్వల్ టు 6B ఈక్వల్ టు 10C. అదే కదా వాడు ఇచ్చింది. మూలధనం అనేది క్యాపిటల్ అని వాళ్ళు పెట్టిన పెట్టుబడి అని. దీనిలో ఈక్వల్గా 2తో క్యాన్సిల్ చేసేయచ్చా? 2 2s are 2 3s are 2 5s are అంటే 2A ఈక్వల్ టు 3B ఈక్వల్ టు 5C. ఇలా ఈక్వల్ సింబల్ వస్తే ఏమని చెప్పాము? మూడింటితో క్యాన్సిల్ అయ్యేది ఒక నెంబర్ తీసుకోవాలి. ఇది 30. 30నేగా. 30లో A:B:C కావాలంటే 30లో 2 15 times, 3 10 times, 5 6 times. ఇది రేషియో. లేకుంటే చూడండి, ఇది ఇంకో పద్ధతి ఉంది. 2A ఈక్వల్ టు 3B ఈక్వల్ టు 5C కదా. A:B:C కావాలంటే ఏ కావాలి కనుక ఇది క్లోజ్ చేసి ఈ రెండింటి మల్టిపుల్స్ ఏమన్నాయి? వీటి గుణిజాలు 3 into 5. ఓకే, B కావాలంటే B క్లోజ్ చేస్తే ఈ రెండింటి మల్టిపుల్స్ 2 into 5. C కావాలంటే ఈ రెండింటి మల్టిపుల్స్ 2 into 3. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఇలా చేస్తే మనకి క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడైతే డైరెక్ట్గా ఇంకేం క్యాన్సిల్ కావు. ఇది ఎల్సిఎం మెథడ్ ఇది. ఓకే, వీటి ఎల్సిఎం ఎంత? 30. 30లో 2 15 times, 3 10 times, 5 6 times. ఇక్కడ కూడా క్యాన్సిల్ కావు ప్రస్తుతానికి. 15 10 6 ఇది రేషియో. అయితే C వాటా ఎంత? మొత్తం ఎన్ని భాగాలు ఇవి? మొత్తం 25 31. 31 parts ఈక్వల్ టు 4,650. అయితే C వాటా 6 parts ఎంత? 6 parts 31 ఎన్నిసార్లు పోతుంది చూడండి. ఇక్కడ 1 time 15 ఉంటుంది. 155లో 5 times. ఓకే, క్యాన్సిల్ అయితే 1 part ఈక్వల్ టు 150. 6 parts ఎంత అవుతుంది? 6 into 150 900. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 18.
ఏ కామా బి కామా సిలు వ్యాపార భాగస్వాములు. ముందు ఏ కొంత సొమ్ము పెట్టుబడి పెట్టగా 6 నెలల తరువాత, ఇక్కడ ప్రింటింగ్ కొంచెం మిస్ అయింది, 6 నెలల తర్వాత బి దానికి రెట్టింపు పెట్టుబడి పెట్టాడు. మరో 2 నెలల తర్వాత సి దానికి 3 రెట్లు పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం తర్వాత వచ్చిన లాభం 27,000 రూపాయల్లో సి వాటా ఎంత? ఓకేనా. ఏబిసిలు భాగస్వాములు. ఏ కొంత సొమ్ము పెట్టుబడి పెట్టగా 6 నెలల తర్వాత బి దానికి రెట్టింపు పెట్టుబడి పెట్టాడు. మరో 2 నెలల తర్వాత సి దానికి 3 రెట్లు పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం తర్వాత వచ్చిన లాభం 27,000 రూపాయల్లో సి వాటా ఎంత? చూడండి, A/B/C. ఏ కొంత సొమ్ము పెట్టుబడి పెట్టాడు అంటే ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఏ పెట్టుబడి ఏ అనేవాడు 12 నెలలు ఉన్నాడు కదా, సంవత్సరం. 6 నెలల తర్వాత ఏమైంది? బి దానికి రెట్టింపు పెట్టుబడి పెట్టాడు 6 నెలల తర్వాత. ఇతని పెట్టుబడి ఎక్స్, ఇతని పెట్టుబడి ఎంత అవుతుంది? 2x. అంటే ఇది 1000 రూపాయలు అనుకుంటే ఇతను 2000. ఎప్పుడు ఇది? 6 నెలల తర్వాత. 12లో 6 తీసేస్తే ఇంకా 6 నెలలు ఉంటాడు. ఓకే. మరో 2 నెలల తర్వాత, అంటే 8 నెలల తర్వాత ఇంకెన్ని నెలలు ఉంటాడు? ఇతను 4 నెలలే ఉంటాడు. 8 నెలల తర్వాత అంటే సంవత్సరంలో 12 నెలల్లో ఇంకా 4 నెలలే ఉంటాడు. ఇతను పెట్టుబడి ఎంత? 3 రెట్లు. ఇతనికి రెట్టింపు. సి అనేవాడు ఇతనికి 3 రెట్లు 3x. అంటే 1000, 2000, 3000 అలా కూడా తీసుకోవచ్చు. సో చూడండి, క్యాన్సిల్ చేద్దాం. ఎక్స్ ఎక్స్ ఎక్స్. ఓకే. ఇది ఎంత అవుతుంది? 12, 2 × 6 12, 3 × 4 12. క్యాన్సిల్ చేసేయచ్చు కదా. 1 టైం అంటే 1:1:1 ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. 27ని 3 పార్ట్స్ చేస్తే ఎంత? 9,000 కదా. టోటల్ 20,000 రూపీస్ మొత్తం లాభం. దానిలో ఒకరి వాటా, ఎవరి వాటా కావాలన్నా కానీ బై 3 9 టైమ్స్ 9,000. ఓకేనా. అది ఏ పెట్టుబడికి రెట్టింపు బి 6 నెలల తర్వాత, అంటే 6 నెలలు పోతే 6 నెలలు ఉంటాడు. సి ఇతనికి 3 రెట్లు 3x. ఎప్పుడు? మరో 2 నెలల తర్వాత. ఇతను వచ్చిన మరో 2 నెలల తర్వాత, 8 నెలల తర్వాత వచ్చాడంటే ఇంకా 4 నెలలే ఉంటాడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 520 రూపాయలకు ఏబిసి ఒక కారును అద్దెకు తీసుకొని వారు వరుసగా 7, 8, 11 7, 8, 11 గంటలు దాన్ని వాడారు. బి చెల్లించిన అద్దె ఛార్జ్ ఎంత? ఇప్పుడు మన వ్యాపారంలో అయితే పెట్టుబడుల రేషియోలో పంచుకుంటాం కదా, ఇక్కడ వీళ్ళ కాలాల నిష్పత్తిలో పంచుతాం. కాలాల నిష్పత్తి అంటే ఏంటి? అంటే ఒక వస్తువుని వీళ్ళు వాడుకున్నందుకు ఇతను 7 గంటలు వాడాడు, ఇతను 8 గంటలు, ఇతను 11 గంటలు. అంటే వాడిన దాన్ని బట్టి అద్దె చెల్లించాలి కదా. A/B/C. ఇతను 7 గంటలు, ఇతను 8 గంటలు, ఇతను 11 గంటలు. ఓకే. మొత్తం ఎన్ని గంటలు ఇవి? 7 + 8 15, 15 + 11 26. 26 పార్ట్స్ 520 అయితే బి చెల్లించిన అద్దె 8 పార్ట్స్ ఎంత? డైరెక్ట్గా ఇక్కడే చెప్పేయచ్చు ఆన్సరు. 26 2 టైమ్స్ 20. 20 × 8 ఎంత? 20 × 8 160 160 రూపాయలు. అది